అందరికీ గుడ్ మార్నింగ్. మేము ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వనవాసంకి వెళ్తున్నాము. జున్ను జున్ను నువ్వు చెప్పు. జున్ను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? జున్ను ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? నువ్వు వస్తావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? వస్తావా? అప్పు చిట్టి చిలకమ్మ, ఒకసారి చిట్టి చిలకమ్మ చెప్పు. గట్టిగా చెప్పు. పండు తెచ్చావా? చెప్పు. మీకు చెప్పాలా? అట్లనే ఈరోజు మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అబ్బా నువ్వేమన్నా వస్తున్నావా స్కూల్కి? నేనే కదా వెళ్ళేది, మీరు రారు కదా. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కదా. నాకు రాదు. శశి ఎట్లా చూడు, స్నానం చేసుకొని జుట్టు గలీజు ఉంది కదా. జున్ను నువ్వు వస్తావా? అది సారీ అంశు వస్తావా? అబ్బా అంత సిగ్గుపడుకుంటే చెప్తున్నా. అయ్యో స్నానం చేసుకొని జుట్టు సిల్కే ఉంటుంది మీది, జుట్లు వేయాలి ఇంకా కదా. రెడీ అయిదామా? నేను రెడీ అవుతా. ఆద్య అవును. తక్షు నువ్వు రెడీ అయినావా? రెడీ అయినావా జున్ను నువ్వు? ఓయ్ ఏంటి ఇక్కడ చూడు. వెళ్దామా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్దామా? 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 అప్పు అప్పు ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ బరువు బ్యాగ్ చూడండి. ఫ్రెండ్స్ ఏంటిది? బరువు ఉంది బ్యాగ్, బాహుబలి బ్యాగ్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లగేజ్. ఇట్లా 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 తీసుకొని పోతాను నేను. అట్లా తీసుకొని పోతాను. నమస్తే అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటో మా పిల్లలు ఇంట్రడక్షన్లోనే చెప్పేశారు కదా. అదే అండి, ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే మేమందరం వెళ్తున్నాం. ఎందుకో కూడా చెప్పారు కదా, అదే చెట్ల కిందికంటే వెళ్తున్నామండి. ఇంకా నేనైతే ఈరోజు వంట అయితే ఏం చేయలేదండి. నైట్ వీళ్ళ డాడీ నూడిల్స్ ఎగ్ రైస్ అయితే తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చేసరికి మా పిల్లలు పడుకున్నారు. ఇంకా నేను అట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే అదే వేడి చేసి వాళ్ళకైతే పెట్టేసిన. అంత పొద్దున ఆయిల్ ఫుడ్ ఎందుకు అని అనుకున్నాను, కానీ సరే ఇంకా అప్పటికప్పుడు వంట అయితే ఏం చేయలేను కదా అనేసి అదే గరం చేసి పెట్టేసిన. ఇంకా మా ఊర్లో అయితే పూలు దొరకడం చాలా కష్టం అండి. ఒకవేళ దొరికినా కూడా ఒక్క మూరకి 50 రూపీస్ అట్లా ఉంటుంది. ఇంకా అందుకోసమని మా ఇంటి దగ్గరికి అయితే ఒక అంకుల్ పూలు అమ్మనికైతే వస్తాడు. ఇంకా అతనైతే చాలా బాగా ఇస్తాడు. 50 రూపీస్కే ఈ పూలన్నీ ఇచ్చాడనమాట. మనము ఒక్క మూరకి 50 రూపీస్ పెట్టే బదులు ఇలా 5 మూరలు అయ్యేదానికే 50 రూపీస్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకొని అల్లి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా పిల్లలు అయితే స్నానం చేసుకొని వాళ్ళైతే ఎగ్ రైస్ నూడిల్స్ అయితే తినేశారు. ఇంకా వాళ్ళు తినగానే ఇంకా నేను కూడా స్నానం చేసుకున్నాను. ఇంకా నా కోసము మా చిన్న పాప కోసం అయితే పాలైతే గరం చేసిన. ఇక్కడ నాకు మా ఆయనకి మేమైతే నూడిల్స్ తినలేదు, అన్నీ వాళ్ళే తినేశారు. ఇంకా నైట్ అన్నము వంకాయ మసాలా కూడా మిగిలింది. ఇంకా అదే గరం చేసుకొని నేను మా ఆయన కూడా తినేసినాం అనమాట. ఇంకా మావారు కూడా అన్నం తినేసి ఇంకా తనైతే చిన్న పని ఉందనేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. 1 అవర్లో నేను వచ్చేస్తాను, మీరైతే రెడీ అయ్యి ఉండండి అని చెప్పేసి వెళ్ళారు. మా చిన్న పాపకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ తిన్నప్పటికీను ఇంకా తనైతే మమ్మీ బాయ్ కావాలి అని అనుకుంటూ వచ్చేసింది నా దగ్గరికి. ఇంకా నేను ఏదో ఒకటి డైవర్ట్ చేసి పాలెందుకు ఇప్పుడు అనేసి నేను డైవర్ట్ చేద్దామని అనుకున్నానా, కానీ నన్నే డైవర్ట్ చేసి ఇంకా తనైతే పాలు పోసి ఇవ్వమన్నది. ఇంకా తనైతే మారదని ఇంకా నేనైతే పాల డబ్బాలో పాలు పోసి చేతికి ఇవ్వగానే తను చూడండి, తన ముఖంలో సంతోషం వెలిగిపోతుంది. ఖుషీగా వెళ్ళిపోయింది రూమ్లోకి.
ఇంకా సాటర్డే ఊరికి వెళ్ళేది ఉంది కదా అనేసి పిల్లలు ఫ్రైడే రోజు ఈవినింగ్ రాగానే వాళ్ళ యూనిఫామ్లు, బాస్కెట్లు, షూజు అవన్నీ అయితే పిండేశాను. ఎందుకంటే ఊరి నుండి రాగానే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తారు కదా, మళ్ళీ మనకి అప్పుడు బద్ధకంగా ఉంటుంది. అందుకనే కొన్ని పనులు అయితే చేసుకొని వెళ్తాను. కొంతమంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఊర్లలోకి వెళ్తారు. కానీ మేము చిన్న ఉన్నప్పుడైతే మాకు రివర్స్. మేము ఊర్లో నుండి హైదరాబాద్కి అయితే వెళ్ళేది. మా అమ్మమ్మ వాళ్ళైతే హైదరాబాద్లోనే ఉండేదన్నమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేది. ఏ చిన్న పండగ అయినా మా అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా చేసేది. సంక్రాంతి వస్తుందంటే హాలిడేస్కి ఖచ్చితంగా మేమైతే అక్కడికి వెళ్ళేది. కానీ మా పిల్లలకైతే ఇక్కడ అనమాట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావాలంటే ఊరికి వస్తారు. కానీ వాళ్ళ సంతోషానికైతే అవధులు లేవన్నమాట. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే నా చిన్న ఉన్నప్పుడు మా జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మీలో కూడా ఎంతమంది ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎంత సంతోషపడేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఆ బట్టలు అయితే అన్నీ మడత పెట్టేసి అక్కడ సెల్ఫ్లో పెట్టేసి ఇంకా కొన్ని మేము స్నానం చేసుకున్న బట్టలు అయితే పిండేశాను. మా వారు వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇంకా ఆ బట్టలు కూడా పైన వేస్తున్నాను. ఎప్పుడైనా కింద వేసేది, ఇంకా పైన ఎండ బాగా వస్తుంది కదా, ఇంకా 1 అవర్లో ఎండిపోతాయి అనేసి ఇక్కడైతే వేసేస్తున్నాను. నాకెందుకో ఆ బట్టలను అలాగే వదిలేసి ఊరికి వెళ్తే అస్సలు నిద్ర పట్టదండి. నాకు ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఊరి నుండి రాగానే ఇడిచిన బట్టలు ఉన్నా, సింకులో బాసన్లు ఉన్నా, ఫ్రిడ్జ్లో కూడా కూరగాయలు అన్నీ ఉన్నా నాకు చికాకులు వేస్తుంది అనమాట. అందుకోసమని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా బట్టలు కూడా ఆరగానే ఇంకా తీసేసాను. ఇంకా మా వారైతే వచ్చేసారు. రాగానే ఊబర్ అయితే బుక్ చేసుకొని ఇంకా మేమైతే జేబీఎస్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. పాపం మా చిన్న పాప అయితే పడుకొని పోయింది. వెనకాల చూడండి మా అంచు పాప ఎట్లా నక్కిపోయిందో. ఎప్పుడైనా ఆటోలో వెళ్తున్నామంటే మా అంచు పాప అయితే వెనకాలనే కూర్చుంటుంది. తనకైతే చాలా ఇష్టము. ఇంకా మేమైతే ఫాస్ట్గా రెడీ అయితే మా వారు ఏమన్నారో తెలుసా, మీ ఇంటికి వెళ్ళాలంటే చకాచకా రెడీ అవుతావు, అదే ఎక్కడికైనా మనం వెళ్దామంటే అస్సలు రెడీ కావు అనేసి అంటున్నారు. ఇంకా ఎవరికైనా సరే పుట్టింటికి వెళ్తున్నామంటే త్వరగా పనంతా చేసుకొని పిల్లలకి రెడీ చేసి మనం చక్కగా రెడీ అయిపోతాం కదా, అంతే కదండి. మీరు కూడా అలా ఉంటారా? అయ్యో బాబోయ్, మా వారు నవ్వుకుంటూ అన్నారులేండి. అది అన్నాడు. ఇంకా మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసినాము. మా హనీ పాప చూసారా, ఇంకా తనైతే బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీకి ఇవ్వమన్నా కానీ ఇవ్వట్లేదు. ఇంకా తనైతే తీసుకెళ్తుంది. కొంతమంది అబ్బాయిలు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలంటే అస్సలు ఇష్టపడరు. కానీ మా వారు మాత్రం ఇష్టపడతారు. మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకెళ్తాడు. ఎందుకో చెప్పాలా, ఇక్కడే ఉందండి ట్విస్ట్. మా అమ్మ వాళ్ళ ఊరే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి నన్ను కూడా తీసుకెళ్తారు. మా పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎంత ఇష్టమో మా వారికి కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంత ఇష్టం. అందుకోసమని మమ్మల్ని అయితే వెళ్ళొద్దు అనకుండా మమ్మల్ని కూడా తీసుకెళ్ళి తను కూడా వస్తారనమాట. వచ్చి తను కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మా పిల్లలు బస్సుకు ప్రయాణం చేయాలంటే ఇంకా ఇలాంటి ఫుడ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా మా పిల్లలు పొద్దున తిన్నారు కదా, ఇంకా ఆకలి అవుతుంది అనేసి అనగానే ఇంకా వాళ్ళ డాడీ అయితే హోటల్కి వెళ్ళి పునుగులు, సమోసా అయితే తీసుకొచ్చాడు. మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా, ఇంకా అందుకోసమని వాళ్ళకి జ్యూసు, పాప్కార్న్, స్నాక్స్ ఇలాంటివి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇంకా అవి తినుకుంటూ మేమైతే అక్కడే కూర్చున్నాము. బస్సు అయితే వచ్చింది. ఇంకా ఫస్ట్ టైం అనమాట మోత్కూర్కి అయితే ప్రైవేట్ బస్సులు వేశారు, కానీ చాలా బాగుంది. ఇంకా మేము అదే ఎక్స్ప్రెస్ బస్సులు, ఆర్డినరీ బస్సులు వస్తాయి కదా అనేసి అట్లనే నిల్చొని ఉంటే ఇంకా వాళ్ళే పిలిచి మరి ఇట్లా బస్సు ఉంది, ఈ బస్కి ప్రైవేట్ బస్సు వచ్చింది కదా ఇప్పుడు కొత్తగా వేశారు రండి అనేసి వాళ్ళే పిలిచి మరి ఎక్కించుకున్నారు. ఆధార్ కార్డే అని, నేనేమో ఆధార్ కార్డు కాదేమో అనేసి నేను అలాగే ఉంటే ఇంకా వాళ్ళైతే లేదు ఇది ఫ్రీ బస్సే రండి అని ఇంకా తీసుకెళ్లారు. కానీ ఆ బస్సు మాత్రం చాలా బాగుంది, అసలు కార్లో వెళ్తున్నట్టుగానే ఉంది. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. వెనకాల
అయితే ఎవ్వరు లేరు. మేము ఫస్ట్ ఎక్కాము, తర్వాత వెళ్తూ ఉంటే ఇంకా చాలామంది వస్తున్నారు. ఇంకా ఎందుకో ఏమో బస్సు పడలేదో ఏమో మా చిన్న పాపకైతే వామిటింగ్ చేసుకున్నది. ఇంకా అందుకోసమని డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాను. పాపం చాలా టైర్డ్ అయిపోయింది. అంటే మార్నింగే ఆ నూడిల్స్ తిన్నది కదా, ఆ ఫుడ్ పడలేదు అనుకుంటా. అయినా చిన్నప్పటి నుంచి తనకు జర్నీ అంటే అస్సలు పడదు, ఎప్పుడైనా వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకా అందుకోసమని డ్రెస్ కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను. మా ఊరికి వెళ్ళే దారిలో అయితే స్వర్ణగిరి ఉంటుంది. ఇంకా స్వర్ణగిరి దగ్గరికి అయితే వచ్చేసినాము. మీలో ఎంతమందికి స్వర్ణగిరి తెలుసు? మా ఇంటి సైడే ఉంటుందని ప్రౌడ్గా చెప్పుకుంటాను నేనైతే. అంటే మీది ఎక్కడ అంటే యాదాద్రి లేదంటే స్వర్ణగిరి అంటే అర్థమైపోతుందని నేనైతే ఎక్కువగా స్వర్ణగిరి యాదాద్రి అనే చెప్పేస్తాను. పాపం మా చిన్న పాప చూడండి, ఇంకా అలసిపోయి అయితే తనైతే పడుకుంది. ఇంకా ఆ బస్సులో ఎవ్వరు లేరు, ఫ్రీగా ఉంది కదా అనేసి ఒక సీట్ మొత్తం తనకే కేటాయించిన. ఇంకా తనైతే మంచిగా ఫ్రీగా పడుకుంది. ఫస్ట్ టైం అనమాట మా పాప పుట్టిన కాంచెల్లి, అంటే మా ఇద్దరు పాపల తర్వాత మా జున్నమ్మ పుట్టిన కాంచెల్లి ఇంత ఫ్రీగా ఇంత ఎంజాయ్గా వెళ్తుంది. ఫస్ట్ టైం అనమాట. కానీ తనైతే ఎంజాయ్ చేయలేకపోయింది, పాపం అలసిపోయింది, పడుకుంది. ఇంకా ఇక్కడ మా హని చూడండి, ఇంకా అక్కడ బాటిల్ పెట్టుకొని కూడా ఉంది. మమ్మీ చూడు వీడియో తీయనంటే ఇంకా సర్లే అనేసి చూపిస్తున్నాను నేను. ఇంకా తనైతే కొంచెం అన్నీ చూపిస్తూ ఉంది, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా మేము ఇంటికి వచ్చిన 1/2 అవర్ తర్వాత మా చెల్లె వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు రావడమే, మా జున్నమ్మకి కేక్ అంటే ఇష్టం అనేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కేక్ తెచ్చారు కదా పిన్ని వాళ్ళు అని ఇంకా హ్యాపీ బర్త్డే అనేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ తన బర్త్డే అయితే ఎప్పుడో అయిపోయింది. ఇంకా కేక్ అంటే తనకి ఇష్టం అనేసి అలా కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికైతే మేము మా ఇద్దరు చెల్లెళ్ళు నేను ముగ్గురం అయితే వచ్చాము. ఇంకా పెద్ద చెల్లి ఉంది, తనకు మ్యారేజ్ అయ్యింది. ఇంకా తను కూడా రేపు మార్నింగ్ తనైతే పిల్లల్ని తీసుకొని వస్తా అని చెప్పింది. ఇంకా మేమైతే రేపటి కోసము పూరీలు చపాతీలు అన్నీ చేస్తున్నాము. అందుకోసమని మా ఇల్లు కొంచెం మెస్సీగా ఉంది. ఇంకా మా పిల్లలు అయితే ఇలా కేక్ అయితే కట్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా రేపైతే మేమైతే చెట్ల కిందకి వెళ్తున్నాము. ఎలా వెళ్ళాము, ఎంత ఎంజాయ్ చేసామనేది ఆ వీడియో కూడా చూసేయండి. ప్లస్ ఈ వీడియో కూడా చూడండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు దాచిపెట్టు రే పీసులు ఏం లేదు ఇక వద్దంట